20వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నాగావత్ ప్రభాకర్ ఇంటింటి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూపాలపల్లి పట్టణం అభివృద్ది బాట పట్టిందని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు అప్పుడే మెరుగయ్యాయని అన్నారు. అయితే గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న పాలనలో మాత్రం వార్డులో ఎటువంటి అభివృద్ది జరగలేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కాలనీల్లో సమస్యలు పేరుకుపోయినా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమను గెలిపిస్తే 20వ వార్డును మళ్లీ అభివృద్ది పథంలోకి తీసుకెళ్లి ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇంతకు ముందు గెలిచిన వార్డు కౌన్సిలర్ ఎటువంటి అభివృద్ది చేయలేదని ఆరోపించారు. తాను గెలిచిన తరువాత వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, సైడ్ డ్రైనేజీల నిర్మాణం, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాల్తో పాటు ఎస్సీ కాలనీలోని స్కూల్కు ప్రహరీ గోడతో పాటు కోతుల సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. వార్డుండేలు ఇంటింటి ప్రచారానికి వెళుతుంటే జనాలే బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు మీరు తిరగాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాము అని చెప్పేసి స్వచ్ఛందంగా చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 2 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు అన్ని విధాలుగా వచ్చినాయి. ఏదున్నా పింఛన్లు కానీ నీళ్లు కానీ అన్ని విధాలుగా మాకు సహాయం చేసిరని చెప్పేసి ఇంటింటికి వెళ్ళిన బొట్టు కార్యక్రమం పెట్టుకున్నా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు తిరగాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మేము మీకే ఓటేస్తామని చెప్పేసి చెబుతున్నారు. ఇంతకుముందు ఉన్నప్పుడు వార్డు కౌన్సిలర్ కూడా ఈ వాడను ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు నన్ను గెలిపిస్తే వాడకు వచ్చేసి సీసీ కెమెరాలు కానీ, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాళ్ళు కానీ, అలాగే ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి స్కూల్కు పరారీ గోడ, కోతులు వస్తున్నాయి, కోతులకు కూడా నేను కొండముచ్చులను తీసుకొస్తానని చెప్పేసి ప్రజలకు నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. పక్కపంటి ఓసీ వల్ల ఇండ్లు కూడా మొత్తం పగిలిపోయి అందరి ఇండ్లు బీటలు బారుతున్నాయి. దానికి కూడా మనం అధికారంలో వచ్చుతోనే ఖచ్చితంగా వాటిని రిపేర్లు చేపిస్తామని చెప్పేసి కూడా చెబుతున్నాము. అలాగే గత పాలకులు ఏ ఏరియాకి పోయినా కూడా అసలు సరిగా రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఎక్కడ పోయినా కూడా మామూలుగా మొత్తం బురదమయమైపోయి ఉంటున్నాయి. అలాగే మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే ఇప్పుడున్న ఈ 2.5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు. డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ ఎక్కడ కూడా వేసినవి లేవు.